నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో నియోజకవర్గ స్థాయి మాస్టర్ శిక్షకులు ఎన్నికల ప్రక్రియపై నోటిఫికేషన్ విడుదల చేసే నాటి నుంచి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గ మాస్టర్ ట్రైనర్లకు జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో 4 ప్రధాన బృందాలతో రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. జిల్లా పరిధిలో జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనీగా పోలింగ్, ఎంసీసీ, ఐటీ అప్లికేషన్తో పాటు పోస్టల్ బ్యాలెట్ అంశాలపై ఇద్దరిద్దరు చొప్పున నియమించాలని ఆమె తెలిపారు. ఈ 100 minutes లో we have to give reply, action taken report ఇవ్వాలి. ఈ 100 minutes ని కూడా మళ్ళీ డివైడ్ చేశారు. ఎలా అని ఎవరికి ఎలా ఎంతసేపట్లోకి మెసేజ్ వెళ్ళాలి అని. అండ్ మైండ్ ఆల్ ఆఫ్ యూ దట్ ఎలక్షన్ కమిషన్ విల్ బి వెరీ సీరియస్ ఇఫ్ ఎనీ డివియేషన్ ఇస్ దేర్. అంత బాగున్నంత వరకు బాగుంటుంది. మీరు లాస్ట్ 2 days నుంచి పేపర్స్ లో చదువుతూ ఉంటారు అండ్ వాట్ హ్యాపెండ్ అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ దే ఆర్ టేకింగ్ అవుట్ ద ప్రీవియస్ ఎలక్షన్స్ డేటా ఆల్సో. ఈసారి మీకు ఎన్ని కేసెస్ వచ్చాయి, సో ప్రీవియస్ ఎలక్షన్ లో ఎన్ని వచ్చాయి, 19 లో ఎన్ని వచ్చాయి, 14 లో ఎన్ని వచ్చాయి. అండ్ మెనీ కలెక్టర్స్ వర్ నాట్ ఏబుల్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. రేపు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏఎల్ఎంపీస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వినండి, బికాస్ యూ విల్ బి గివింగ్ దిస్. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, నగర కమిషనర్ కె దినేష్ కుమార్, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలు మండలం కండవలి గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు గడప గడపకు పర్యటించి ప్రజా సంక్షేమ పథకాలపై అభిప్రాయం సేకరించారు. ఇందులో భాగంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు కార్చెర్ల సీతారాం ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు కుసుమే సూరిబాబు, ఎంపీటీసీలు ముఖ్య వెంకటేశ్వర్లు, పల్లేటి రవికుమార్, వైసీపీ మండల శాఖ అధ్యక్షులు వీరమల సత్యనారాయణ, నాయకులు పొట్టి రాంబాబు, కంద వెంకలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సంక్రాంతి సందర్భంగా రాజోలు దీవి ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ గోవిందరాజు హెచ్చరించారు. ఈ మేరకు రాజోలులోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతికి కేవలం సాంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ రాబో సంక్రాంతికి మా శ్రీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు ఆల్రెడీ ఆదేశాలు పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఎవరైనా సరే కోడి పందాలు కానీ, గుండాట కానీ, పేకాట కానీ, అశ్లీల నృత్యాలు కానీ నిర్వహించినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి, కేసులు కూడా కట్టబడతాయి అందరి మీద. కనుక దయచేసి అందరూ కూడా ప్రజలంతా గమనించవలసింది ఏమంటే మీరందరూ కూడా ఫ్యామిలీతో సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ముగ్గులు పోటీలు, కబడ్డీ, వాలీబాలు ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పి వాళ్ళతో ఆడించి చక్కగా అందరూ కూడా కుటుంబం అలాగే గ్రామం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి జోదాల జోలికి వెళ్ళకోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను శ్రీరాముని ఫోటోలను గ్రామంలో తిరుగుతూ శ్రీరామ స్మరణ మధ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శివాలయం మాజీ చైర్మన్ గోగుల నాగేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు నాగరాజు, సంజీవ్, గడ్డం వెంకట్రావు, భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితోనే దేశాభివృద్ధి, భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పార్టీ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేసే వారికి పదవులు లభిస్తాయి, భీమవరంలో స్పష్టం చేసిన తెలుగుదేశం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. తణుకులో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిండిన కార్యక్రమాలు. తణుకులో 31 రోజులకు చేరిన అంగన్వాడీల ఆందోళన, రాష్ట్రపతి రోడ్డులో కొనసాగిన దీక్షలు. మాస్టర్ శిక్షకులకు ఎన్నికల ప్రక్రియపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి, రాజమహేంద్రవరంలో సంబంధిత అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. పెరవలి మండలం ఖండవెల్లి గ్రామంలో గడప గడపకు పర్యటించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ. సంక్రాంతి సందర్భంగా రాజోలు ప్రాంతంలో చట్ట వ్యతిరేక క్రీడలకు తావులేదు, ప్రకటించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు. ఆత్రేయపురం మండలంలో అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ప్రజలకు పంపిణీ చేసిన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. నమస్కారం.